ಶಾಸಕರು ಇವತ್ತು ನಮಗೇನು ಒಂದು ಸಣ್ಣ ಬಡವರು ಸಹ ಬದುಕೋದಕ್ಕೆ ಒಂದು ಆಶ್ರಯನ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು 3 ಎಕರೆ ಜಮೀನಿತ್ತು, ಅದರಲ್ಲಿ ನೀರಾವರಿ ಇರಲಿಲ್ಲ. ಆ ನೀರಾವರಿ ಮಾಡಿಕೊಡೋದಕ್ಕೆ ಒಂದು ಕೊಳವೆ ಬಾವಿನ ಕೊರೆಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಶಾಸಕರಿಗೆ ನಾವು ಮೊದಲು ಧನ್ಯವಾದನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರು ಏನು ಈ 3 ವರ್ಷದಲ್ಲಿ ತಮ್ಮ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಜನರಿಗೂ ಬದುಕೋದಕ್ಕೆ ಒಂದು ಆಶ್ರಯ ಆಗಿ ನಿಂತಿರೋದಕ್ಕೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಮೊದಲು ಧನ್ಯವಾದ ಹೇಳ್ತೀವಿ. ಅದರಲ್ಲೂ ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ನಾವು ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳ್ಕೊಂಡಾಗ ನಮಗೆ ಕೊಳವೆ ಬಾವಿ ಬೇಕು ಅಂದಾಗ ಅವ್ರು ಫಸ್ಟು ಬಡವ್ರಿಗೆ ಜಾಗ ನೋಡಿ ಅವ್ರು ಕೊಳವೆ ಬಾವಿ ಕೊರೆಸ್ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾವು ಹೇಳಿ ಬಂದು ಒಂದು 6 ತಿಂಗಳಿಗೆ ನಮಗೊಂದು ಕೊಳವೆ ಬಾವಿ ಕೊರೆಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದಾಗಿ ನಾವು ಶಾಸಕರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತಾ, ಏನು ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು ನೀರಾವರಿ ಸೌಲಭ್ಯನ ಕಲ್ಪಿಸಿದ್ದಕ್ಕೆ ನಾವು ಅವ್ರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಇಲ್ಲಿ ಇವರು ಭೇದ ಭಾವ ಏನೂ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಯಾರು ಸಾಮಾನ್ಯ ಜನ ಹೋಗಿ ನಮಗಿದ ಬದುಕ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ನೀರಾವರಿ ಸೌಲಭ್ಯ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಅವರು ಜಾತಿ ಭೇದ ಭಾವ ಅಂತ ಯಾವತ್ತೂ ನೋಡಿಲ್ಲ. 100% ಇವತ್ತೇನಾದರೂ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ವಿಧಾನಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತಂದರೆ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಅವರು ಶಾಸಕರು ಬಂದಾದ ಮೇಲೆ ಒಂದು 100ಕ್ಕೆ 80% ಇವತ್ತು ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಕಂಡಿದ್ದೀವಿ. ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡೋಕ್ಕೆ ಹೊರಟಾಗ ಎಲ್ಲರೂ ಹೊಳ್ತಾರೆ. ನಾವು ಬೇರೆ ತಾಲೂಕುಗಳಿಗೆ ಕಂಪೇರ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಕ್ಷೇತ್ರ ವಿಧಾನಸಭಾ క్షేత్రದಲ್ಲಿ ನಾವು ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದ್ದೀವಿ. ఈ చిక్కబళ్ళాపురం ఈ క్షేత్రానికి ప్రదీప్ ఈశ్వర్ సారు వచ్చినప్పటిక పేదోళ్ళు సాకుకారులు అనేది ఏమి భేదభావం లేకుండా అందరికీ ఒకే తర వచ్చి ఎవరిపై ఏమి అడిగినా కూడా లేదనుకుంటా పేదోళ్ళు బాగుండాలా. చిక్కబళ్ళాపురం క్షేత్ర ఇది చాలా ఈ కష్టముండే క్షేత్రం, ఇది అట్లా క్షేత్రం బాగా పైకెత్తుకోవాలా, ముందు బాగుండాలి, ఆ క్షేత్రం బాగుండాలని చెప్పి చాలా సాయం చేస్తున్నాడు. దాంట్లో వచ్చి మాకు నీళ్లు గిళ్ళు ఏం లేకుండా పోయి అడిగిన తక్షణమే మాకు బోర్ వ్యవస్థ చేసినాడు. బోర్ వ్యవస్థ చేసినాక నీళ్లు సిక్కుతానవి. దాని నుంచే ప్రదీప్ ఈశ్వర్కి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. అప్లై చేసింది ఒక 6 నెలలు అయింది. 6 నెలల లోపల ఇంకా 6 నెలలు కాలేదు, ఇంకా తొందరగానే మాకు చిక్కింది. మాకు దానికి చాలా సంతోషంగా ఉంది. ఇది సుమారు ఏండ్లు ఇంకా ఎవరు వచ్చినా కూడా మాకు హెల్ప్ చేయలేదు. ప్రదీప్ ఈశ్వర్ సార్ వచ్చినాకనే ఇది ఫస్ట్ టైం మాకు పేదవాళ్ళకి చాలా అంటే ఉపయోగం అవుతా ఉండేది. చాలా అంటే ఈ కాలానికి మంచి వ్యక్తి మాకు ప్రదీప్ ఈశ్వర్ ఎమ్మెల్యేగా మాకు చిక్కింది. మా క్షేత్రానికి మా అదృష్టము. ఆ జాతి ఈ జాతి అనేది ఏమి అంత సమానమే. దాంట్లో కీళ్ళు మేళ అనేది ఎవరు అంత సమానంగా చూస్తాడు. ఎవరితో పైన తన కుటుంబంతో తన బాంధుత్వంగా పంచుకొని అందరితోనూ బాగా చూసుకుంటాడు. ఎవరు కీళ్ళు మేళ అనేది ఏమీ లేదు. అందరినీ బాగా చూసుకుంటాడు. మనిషి నంబర్ 1 సార్. ఫస్ట్ ఇంకా లెక్కేసుకుంటే 100% ప్రదీప్ ఈశ్వర్ నంబర్ 1. ప్రదీప్ ఈశ్వర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాడు. పేదోళ్ళ పరంగా నిలిచే ఎమ్మెల్యే అంటే ప్రదీప్ ఈశ్వర్ తప్పితే ఇంకెవరూ కాదు. హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము.